మాతృదేవోభవ. ఎక్కడ లభ్యమోనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను ఈవనరించిన సేవలున్ ధృతిందక్కగని నిభాషణము తాల్మియు మేల్మియు వండి పెట్టుటల్ ఎక్కడ లభ్యమౌనిక. ఎక్కువ నాకు దక్కినవి అమ్మా, ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్. ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 744వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో చతుర్థాంతరంగం ప్రారంభంలో మనం ఉన్నాం. సూర్యకిరణాలు పద్మం మీద పడినప్పుడు దాన్ని ఒక శృంగార సందర్భంతో పోల్చి కవి అందంగా వర్ణిస్తున్నాడు. ఈ కావ్యం మొత్తం మీద శృంగార రసానికి సంబంధించిన పద్యాలు ఇలాంటివి 2-3 తప్పితే లేవు కాబట్టి ఒక్కటి చెప్పుకొని మనం ముందుకెడతాం. ఇది మహాశ్రద్ధర, కొత్త రకమైన ఛందస్సు. అంటే సాధారణంగా కావ్యాల్లో తక్కువగా ఉంటుంది, కానీ గొప్ప ఛందస్సు. సతతన సరరగ అనేటువంటి గణాలు ఉంటాయి. 9-16 అక్షరాల్లో ఎత్తి పాటిస్తారు. దాని లయ చాలా బాగుంటుంది. అలా ఉంటుంది. దీన్నే కొంచెం మార్చి అనకుండా అని మొదటి 2 లఘువుల్ని ఓ గురువు చేస్తే అది సరగ్ధర అవుతుంది. ఆ గురువును మళ్ళీ 2 లఘువులు చేస్తే మహాసరగ్ధర అవుతుంది. ఇరులంఛేదించి వైచన్ హిమమును కలచన్ హేయుతాబ్జం ముచేరన్ సరసంబాడందొడంగన్ జడను ముడివడెన్ జక్కవల్నిక్కి చూడన్ వరుసన్ రేకుల్ గదల్చన్ పరువములగనన్ భానవీయ ప్రతాపంబు అరుదౌ ఆనందమందే అమృతము గురిసెన్ హస్తముల్ చాపి వైచన్. సూర్యుడు పద్మం పరంగా అర్థం ముందు 2 అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇరులంఛేదించి వైచన్. ఇరులు అంటే చీకట్లు, అచ్చ తెలుగు మాట. చీకట్లను ఛేదించి వేసాయి సూర్యకిరణాలు. హిమమును కలచన్, మంచుని కలగుండు పెట్టాయి, క్షోభ పెట్టాయి, కరిగించేసి. హ్రీయుతాబ్జం ముచేరన్. హ్రీయుత అంటే ముడుచుకుంటుంది, ముడుచుకొని ఉన్న పద్మాన్ని చేరుకున్నాయి. ఎందుకంటే పొద్దున్నే మంచు కమ్ముకుని ఉంటుంది, చీకట్లు ఉంటాయి. చీకట్లని మంచుని తొలగించకుండా సూర్యుడు పద్మాన్ని చేరలేడు, సూర్యకిరణం పద్మాన్ని చేరలేదు. ఇరులంఛేదించి వైచన్ హిమమును కలచన్ హ్రీయుతాబ్జం ముచేరన్ సరసంబాడందొడంగన్ జడను ముడివడెన్ జక్కవల్నిక్కి చూడన్. ఆ సూర్యకిరణం ఇలా పద్మాన్ని ఇలా గిలిగింతలు పెడుతోంది, అది సరసవాడుతున్నట్టుగా ఉంది. జడను ముడివడెన్, ఆ పద్మానికి ఇలా వెనక నుంచి ప్రవేశించినట్టుగా ప్రవేశించి ఆ జడను ముడివడెన్, వెనక భాగంలో చిక్కుపడింది పద్మాల యొక్క వరుసల్లో. ఎందుకంటే దొంతరలుగా ఉంటాయి పద్మాలు. ఇప్పుడు పద్మవ్యూహం అంటారు. అందుకే మామూలుగా సైనికులు ఇలా కాళ్ళు ఇలా పెట్టుకుని నిలబడడం, మళ్ళీ ఇంకొకళ్ళు నిలబడితే మామూలు వ్యూహం. కానీ ఒకరు ఇలా కాళ్ళు పెట్టినప్పుడు ఈ రెండో వాడి కాలు ఇందులోకి రావడం, మళ్ళీ అతని రెండవ కాల్లోకి అతని మొదటి కాలు రావడం, ఇలా వస్తే పద్మవ్యూహం. అందుకే పద్మవ్యూహాన్ని ఛేదించడం కష్టం. సరిగ్గా పద్మంలో రేకులు అలాగే ఉంటాయి. ఏ రేకు పూర్తిగా ఇలా విడిపోయినట్టుగా ఉండవు. దీని మీద సగం కొంచెం ఇది ఉంటుంది, మళ్ళీ దాని మీద ఇది ఉంటుంది, మళ్ళీ దాని మీద ఇది ఉంటుంది. అదే పద్మవ్యూహం. అందుకని ఆ పరిస్థితిలో ఆ జడను ముడివడెన్, వెనకాల ముడిపడినట్టుగా ఉంది. పైగా అంతవరకు విచ్చుకున్నటువంటి పద్మంలో ఉండే జడత్వాన్ని ఇది పోగొడుతుంది. జక్కవల్నిక్కి చూడన్. సరిగ్గా జక్కవలో ఉంటే చక్రవాక పక్షులు. ఇవి పగలు సూర్యకిరణాలు సేవించి బతుకుతాయని శాస్త్రాల్లో చెబుతారు. చకోర పక్షులను ఉంటాయి, అవి రాత్రిపూట చంద్రకిరణాలు సేవించి బతుకుతాయి. చాతక పక్షులను ఉంటాయి, అవి కేవలం వానచినుకులు తాగి బతుకుతాయి. చక్రవాకం, చకోరం, చాతకం 3 చకారమే. 3 జీవన విధానాలు వేరు.
అందుకే చేతక పక్షిని వానకోయిల అంటారు. వాన ఆశించేటువంటి కోయిల్ లాంటి పక్షి కాబట్టి. చక్రవాకాలకు సూర్యకిరణాలంటే బాగా ఇష్టం, మరి వాటికి ఆహారం కదా. అందుకని సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా, చీకటి ఎప్పుడు పోతుందా అని చూస్తాయి. అందుకని సాహిత్య సంప్రదాయంలో ఈ చక్రవాకాలకి సూర్యుడు మిత్రుడని, చంద్రుడు శత్రువు అని, పగలు మిత్రుడని, రాత్రి శత్రువు అని భావన కలిగింది. ఒకటి ఏర్పడింది ఒక భావన. అలాగే చకోరాలకి చంద్రుడు మిత్రుడు, సూర్యుడు శత్రువు, రాత్రి మిత్రుడు, పగలు శత్రువు. ఇక ఇది ఉన్నప్పుడు అది ఉండదు. ఆ జక్కవలు నెక్కి చూస్తున్నాయి ఇలాగా. అది పొద్దున్నే జక్కవ పెట్టలు అలా నెక్కి చూస్తాయి సూర్యకాంతి కోసం. ఇక్కంటే ఎదురుగా చూడడం. చక్రవాకం అనేదాన్ని తెలుగులో జక్కవ పక్షులు అంటారు. అవి ఎప్పుడు జంటగా ఉంటాయి. విచిత్రం. అక్కడే ఉంది శృంగారం. చక్రవాక పక్షులు ఒకటి ఉండవు, ఎప్పుడు జంటగా ఉంటాయి. ఒక్కొక్కటే ఉండదు, ఎప్పుడు జంటగా ఇలా చక్కగా ఇలా పైగా గుండ్రంగా ఆకారంలో ఉంటాయి. వాటికి అవి ఓ చోట చేరితే ఇలా గుండ్రంగా కనిపిస్తుంది, ఇలా రెండు ఓ చోట. ఏ పక్షులైనా సాధారణంగా అలా ఉంటాయి. చిలకల జంట కూడా అంతే, గోరింకల జంట కూడా అంతే. అందుకే చిలకా గోరింకలు అంటారు. అందుకని ఇలా ఉంటాయి. చెక్కవలు నెక్కి చూడం. వరుసన్ రేకులను కదిలించన్. ఆ పైన ఆ సూర్యకిరణాలు ఆ పద్మపు రేకుల మధ్యలో ప్రవేశించి వరుసగా రేకులు ఇలా కదిలించడం అంటే విచ్చుకునేలా చేయడం. పరువములగనెన్. ఆ అందమైన ఆ పద్మపు రేకుల్లో ఉండే తెల్లటి లావణ్యాన్ని, ఎర్రటి లావణ్యాన్ని, ఆ ఉదయకిరణాలు పడడంతో అదనంగా వచ్చిన లావణ్యాన్ని అన్నిటినీ, ఆ పరువాలన్నింటినీ సూర్యకిరణాలు చూశాయి. అంతే. భానవీయ ప్రతాపంబు, భానవో భానవీయాగ అంటారు సంస్కృతం. భాను శబ్దానికి సూర్యుడనే అర్థమే కాదు, కిరణం అనే అర్థం కూడా ఉంది. అందుకే భానుమంతుడు అంటే సూర్యుడు. భానవీయాక కిరణములు, భానవీయ ప్రతాపము, సూర్యకిరణ ప్రతాపం ఎలా ఉందంటే అరుదౌ ఆనందమందే అమృతము గురీషన్. ఆ ఏమిటో సూర్యకిరణాలు ఎలా ప్రవేశించగానే పడగానే పద్మాల నుంచి అలాగా తెలి తేనె బిందువులు జాలువారతాయండి. అదే అమృతం. ఏం ఆనందం సూర్యుడికి కలిగిందో, ఏం ఆనందం పద్మానికి కలిగిందో కానీ ఆ అమృతం జాలువారింది. హస్తముల్ చాపి వైచన్. ఇంకప్పుడు సూర్యుడు తన హస్తాలు చాపేశాడు అంటే కిరణాలు ఆకాశం అంతా వ్యాపించేలా చేశాడు. ఇరులంఛేదించి వైచన్ హిమమును కలచన్ హ్రీయుతాబ్జం ముచేరన్ సరసం వాడన్ దొడంగన్ జడను ముడివడెన్ జక్కవల్నిక్కి చూడన్ వరుసన్ రేకుల్ గదల్చన్ పరువములగనన్ భానవీయ ప్రతాపంబు అరుదౌ ఆనందమందే అమృతము గురుషన్ హస్తముల్ చాపి వైచన్. దీనికి భార్యాభర్తల మధ్యలో ఉండే శృంగారం కూడా ఒక అర్థం. ఇరుళన్ ఛేదించి వైచన్. దాంపత్య బంధం సాధారణంగా తలుపులు వేసి ఉంటుంది చీకట్లోనే, కానీ వారి అనురాగ దీపాల కారణంగా అక్కడ కూడా ఓ చిన్న దీపం పెడతారు కాబట్టి ఇరుళని ఛేదించి వైచన్. హిమమును కలచన్. అప్పటి వరకు ఆ చలికాలంలో ఈ పరమైన శృంగారపరమైన కోరికలు ఎక్కువ కలుగుతాయి సాధారణంగా. దాని కారణంగా ఉండే ఆ చీకట్లు, ఆ గదిలో ఉండే చీకట్లు కూడా వారు ఛేదిస్తారు. అదో సరదా. అలాగని పెద్ద చూపులేట్లు వేసుకోరు. హ్రీయుతాబ్జం ముచేరన్. సిగ్గుపడుతున్న పద్మిని అనే భార్యని సూర్యుడనే భర్త చేరాడు. సరసం వాడందొడంగన్. కాసేపు సరసం. అలాగా ఎప్పుడు నేర్చుకోవలసింది యువతరం కూడా వింటున్నారు, కొత్త దంపతులు వింటున్నారు కాబట్టి చెబుతాను. ముందు సరదాగా మాటలతో అలా ఊరికే సున్నితమైన స్పర్శ, చాలా మాటలకే మనస్సులు కరిగిపోవాలి ముందు. అప్పుడు దాంపత్య బంధం బాగుంటుంది. ఆ విషయాలు పనికిరావు, తొందరపాటు పనికిరాదు. అదే సరసం వాడందొడంగన్. జడను ముడివడెన్. భర్త భార్య వెనకాల చేరాడు. ఆ జడను ముడివడెన్. ఆ జడ ఉండే ప్రాంతంలో చేరి గిలిగెత్తులు పెడుతున్నాడు. అదో అందం, వెనకాల నుంచి వచ్చి కౌగులించుకుంటే. జక్కవల్లిక్కి చూడని. ఇంక నేను దీన్ని వివరిస్తే బాగుండదు. జక్కవలు గుండ్రంగా ఉంటాయి, ఎందుకు పోలుస్తారో ఏమిటో అన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా అంతే, అలాగే ఉంటుంది సాహిత్యం. అదో సరదా. వరుసన్ రేకులు గదల్చన్. అంతే, రేకులు గదల్చను అంటే అర్థమైంది కదా. పరువములగనన్ అర్థమైంది కదా. భానవీయ ప్రతాపంబు, శృంగారంలో ఉండేటువంటి ప్రతాపం.
అరుదౌ ఆనందమందే అమృతముకురిషన్, అరుదైనటువంటి ఆనందం లభించింది, అమృతానందం దక్కింది. ఇక అంతకంటే వివరిస్తే బాగుండదు. హస్తములు చాపి వైచన్. ఇంత అందంగా ఇంత సరసంగా ఆధునిక కాలంలో కూడా చెప్పగలుగుతున్నాం. ప్రాచీన కాలాల్లో, మహారాజుల కాలాల్లో, శృంగారానికి పెద్దపీట వేసిన కాలాల్లో ఇంకెంత అందమైన శృంగార సాహిత్యం వచ్చి ఉంటుందో మనం ఊహించవచ్చు. ఈవేళ యువతరం కోల్పోతున్నారు ఈ సాహిత్యాన్ని. కొన్ని సందర్భాల్లో ఏ దక్షిణాంధ్ర నాయక రాజుల యుగంలోనూ కొంచెం ముదిరిపోవచ్చు. ఆ ముదిరిపోయిన వదిలేయండి. ముదురు చెరుక్కడు ఎవరు తినరు కదా. ఆ లేతపాకంలో ఉన్నవన్నీ చాలా ఉన్నాయండి. అవి దాంపత్యాలకు బాగా ఉపయోగపడతాయండి. అప్పుడు ఈ కావ్యాలు చదివేవారు కాబట్టే ఆడవాళ్ళు కూడానండి ఆ సావకాశంగా ఉండడం, సరదాగా ఉండడం, ఇంటి పనులన్నీ హాయిగా చేసుకోవడం, నెమ్మదిగా భర్త వచ్చేసరికి ఏదో తయారై ఉండడం, వారేదో అక్కడేవో ఆ విషయాలు ఏమైనా చెబితే ఇప్పుడు ఎందుకంటే ఆ గొడవ అనడం, అక్కడి నుంచి సరదాగా గడపడం, ఇలా జరిగేవండి. పిల్లలు ఎక్కువ కలిగేవారు, ఆనందం బాగా ఉండేది, అందులోనే సర్దుకునేవారు. ప్రేమ ఉన్నప్పుడు అన్నీ సర్దుకుంటారు. ఆ ప్రేమ పెరగడానికి లైంగిక బంధం కూడా కారణం అవుతుంది. లేకపోతే అసలు వివాహం దేనికి? వివాహం ఎందుకు? మామూలు ప్రేమ అయితే వివాహం ఎందుకండి? అన్నా చెల్లెల మధ్యలో ప్రేమ లేదా? అన్నదమ్ముల మధ్యలో లేదా? తల్లి పిల్లల మధ్యలో లేదా? ఒక ఇద్దరు స్నేహితుల మధ్యలో లేదా? ప్రేమ ఏమన్నా భార్యాభర్తల సొంతమా? దాన్నే ప్రేమ అనాలా? లైంగిక అనుబంధానికి ప్రేమకి ఏమీ ప్రత్యేకమైన సంబంధం లేదు. కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ అనడంలో లైంగికానుబంధం ఉంది కాబట్టి దానికి సంబంధించిన శాస్త్రాలకు కూడా మన వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు. కొత్త దంపతులు తీర్థయాత్రలు చేస్తారు, చెయ్యాలి కాబట్టి, సత్సంతానం కలగాలంటే చెయ్యాలి కాబట్టి, వాళ్ళ కడుపున పుట్టవలసిన జీవుడు కూడా నీళ్లను ఆశ్రయించుకుని ఉంటాడు. వీళ్ళు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు వీళ్ళలో ప్రవేశిద్దామని చూస్తాడు, ముఖ్యంగా పురుషుడిలో ముందుగా. అందుకని తీర్థయాత్రలో ఉండే నీటి ద్వారా ప్రవేశిస్తే ఆ శక్తికి తోడు పవిత్రత కూడా చేరి మంచి సంతానం కలుగుతుందని ఆశించారు కాబట్టి తీర్థయాత్రలు చేసేవారు. తీర్థయాత్రలు చేయగానే సహజంగా అక్కడ దేవాలయాన్ని దర్శిస్తారు. అందుకే దేవాలయాల మీద శృంగార భంగిమలో శిల్పాల రూపంలో చెక్కారు. ఎంత గొప్ప ఆదర్శం అండి అసలు అది. పైన కనిపించేలా పెట్టారు, కిందకి కనిపించేలా పెట్టలేదు. చెడిపోతారు, చిన్నపిల్లలు చూస్తారు. వీళ్ళు యువ దంపతులు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వయస్సు, అలా చూస్తూ సరదాకాలం చూసి ఓ నవ్వు నవ్వుకుంటారు ఇద్దరు చూసుకుని. తర్వాత వారి ఆనందాలు వారు పొందుతారు విభిన్నంగా, వైవిధ్యంగా. ఎవరు వద్దన్నారు? మరి ఇంత వైవిధ్యం ఉందనే విషయమైనా తెలియాలి కదా. అందుకోసం దేవాలయాల మీద శిల్ప సంపద అండి, శృంగార శిల్పాలు ఉండేవి. అదేదో అశ్లీలం అనుకుంటే అలాగా అంత మర్యాదగా చేశారు. పోనీ ఈవేళ ఏమన్నా అవి ఏవీ లేవు, ఆ అశ్లీలాన్ని ఏమైనా ఆపగలిగామా? భయంకరంగా నెట్లో కనిపిస్తున్నాయి, చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు, ఎంత చెడిపోతున్నారు. జీవితంలో అన్ని అవసరాలని అత్యంత పవిత్రంగా, వీలైనంత గోప్యంగా, పరమ సరసంగా, దాని పరిమితితో అందించినటువంటి జాతి అండి ప్రాచీన భారత జాతి. వాళ్ళ నుంచి మనం అదే నేర్చుకోవాలి. ఇలా ఉండగా తరణికంతుల ధారణి సతి తణుకు బెల్కుల గుల్కగా, మళ్ళీ తరళం ఓ కొత్త ఛందస్సు ఎత్తుకుంటున్నాడు. వర్షం విన్యాసం కదండి, అందుకని ఛందో విన్యాసం. అస్తమానం ఉత్పలమాల చంపకమాల విసుగ్గదు. తరణికంతుల ధారణి సతి తణుకు బెల్కుల గుల్కగా, మెరుపు చూపిన మేఘమాలకు మేను కంపరమెత్తెను, మెరుగుదాగిన మేఘమాలకు మేను కంపరమెత్తెను, నిరసనమ్మును చూపె నీరద నీల వస్త్రములంతటన్, నిరసనమ్మును చూపె నీరద నీల వస్త్రములంతటన్, ధరణికంతుల నీరుగార్చగా ధారళన్ గురిపించెడిన్. ఇది ఒక సరసమైన సందర్భం. ఇందులో శృంగారం కంటే ఏదో సవతల పోరు, అసూయలు, కోపాలు అవి. తరణికంతుల ధారణి సతి తణుకు బెల్కుల గుల్కగా. తరణి అంటే సూర్యుడండి, తరణి అంటే నావా అని కూడా అర్థం ఉంది. ఇక్కడ సూర్యుడు, తరణి అంటే సూర్యుడు. అందుకే తరుణోపాయం అంటారు. నావా అని ఉండబట్టే దాటడం, తరుణోపాయం అనకూడదు. తరుణ అంటే యువకుడు, తరణి అంటే సూర్యుడు లేదా నావా, తరణం అంటే దాటడం. తరణికాంతుల ధారణి సతి తళుకు బెల్కుల గుల్కగా. సూర్యకాంతులతోటి భూమి మెలమెల మెరిసిపోతుంది. దారుణి అనే మాట ఉంది, ధారణి అనే కూడా మాట ఉంది, రెండూ ప్రయోగించవచ్చు. సూర్యకాంతులు పొద్దున్నే సూర్యకాంతుల భూమి మీద పడుతుంటే భూమి ఎలా మెరిసిపోతుంది. వెంటనే సూర్యుడికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి మేఘకాంతం ఉందే మేఘం,
ఆవిడకి అనుమానం వచ్చింది, అమ్మో ఈయన కాంతి ఎవరి మీదో పడుతోంది, ఈ భూమి ఏమిటో మెరిసిపోతోంది, ఈ భూదేవి మెరుపులను చూసి ఇంకా సూర్యుడు భూమిని ప్రేమిస్తాడేమో, నన్ను ప్రేమించడేమో, అసలే గాలిమోహాన్ని, గాలి కాంతి తప్పితే నాలో ఏం లేదు ఇక్కడ, ధూమజ్యోతి శరళమరుతాం సన్నిపాత క్వమేఘ అని కాళిదాసు మేఘ సందేశంలో ఉన్నట్టు ఏముంది మేఘం అంటే ఇంత పొగ గాలి నిప్పు వేడిను, ఈ కాస్త కరిగిపోయే లక్షణం, నాతో ఎందుకు ఉంటాడైనా, ఓ భూమిని చూశాడు దాన్ని అప్పుడే పొంగింపజేస్తున్నాడు, అది ఓ మురిసిపోతోంది ఈయన స్పర్శకి అని మెరుగు దాగిన మేఘమాలకు మేను కంపరమెత్తును, మెరుపులు తనలో దాచుకున్న మేఘమాలకి ఒళ్ళు మండింది, మేను కంపరం ఎత్తింది, ఈయన ఎవరికేసో చూస్తున్నట్టుగా ఉంది నా భర్త అన్నట్టుగా. వెంటనే ఏం చేసింది, నిరసనమును చూపెని ఇరద నీల వస్త్రములంతటం. ఆధునిక కాలంలో మనకి ఏదైనా నచ్చకపోతే నల్ల వస్త్రాలు చూపిస్తాం, నల్ల బ్యాడ్జీలు, నిరసన తెలియజేశారు నల్ల వస్త్రాలతో. అందుకని మేఘాలు కూడా నల్లటి రూపం ధరించి తమ నిరసనను తెలియజేసే, సూర్యుడు ఇలా చూడడానికి వీల్లేదు, కుదరదు అంతే, అది ఆంధ్రకేసి చూస్తే నేనెందుకు ఇక్కడ అని నిరసనమ్మును చూపి నీరద నీల వస్త్రములంతట. నీరద అంటే మేఘం, మేఘం నల్లటి మేఘాలు ఏదో నల్లటి బట్టలు జెండాలు పట్టుకుని తమ నిరసన తెలియజేస్తున్నాయేమో అన్నట్టుగా ఆకాశం అంతా నీల మేఘాలు కమ్మేసేయాలి వాళ్ళు. అది ఎలా చెబుతున్నాడు. అప్పుడు ధరణియందము నీరు గర్చగ ధారళన్ గురిపించను. భూదేవిని చూసి మురిసిపోతున్నాడు, మట్టి మొహం ఇది, కాస్త వాన కురిస్తే తెలుస్తుంది దీని మొహం ఎంత అందంగా ఉంటుందో అని మేఘాన్ని కొళ్ళు మండి వాన కురిపించింది భూదేవి అందం జడగొట్టడానికి. అప్పుడు మా ఆయన చూడకుండా ఉంటాడు దీనికేసి. ఎందుకంటే భర్తకి వేరే స్త్రీతో ఏదైనా అనుబంధం ఏర్పడుతుంది అని అనుమానం భార్యకు వస్తే వెంటనే ఆవిడ మీద చెడు చెప్పడం ప్రారంభిస్తుంది. అంతవరకు ఈవిడికి బాగా స్నేహితురాలైనా సరే నిజానికి స్నేహం చేసింది ఈవిడ గురించే ఆవిడ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి ఏదో రకరకాలు మొదలయ్యాయి. మరి అదే ఆడవాళ్ళు జాగ్రత్త పడాలి, ఇవాళ మగాళ్ళు పడాల్సి వస్తుంది కర్మ. నీతి తప్పడం విషయంలో అందరూ ఒకటే అయ్యారు, నమ శివాయ. అందుకని అందరూ ముందు ఇక ఖచ్చితంగానండి భార్య మీద కన్నేసినటువంటి పరభార్య మీద కన్నేసిన మగాడు ముందు భర్తతో స్నేహం చేస్తాడు. అలాగే పరభర్త మీద కన్నేసినటువంటి స్త్రీ ముందు భార్యతో స్నేహం చేస్తుంది. ఎందుకంటే ఆ వంకర అక్కడికి వెళ్ళొచ్చు. సరిగ్గా అదే సాహిత్యంలో వర్ణన. అందుకని అలాంటి భావం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇదివరకు మా స్నేహితురాలు చాలా మంచిది, దానికి ఏదైనా చెయ్యాలి అన్నవాళ్లే ఏదో ఏర్పడుతోంది వీళ్ళ మధ్యలో పొరపాటు అనగానే అది ఉందే ఎటువంటిదో అని మారెట్టేస్తారు వెంటనే. ఇదివరకు బాగానే చెప్పారు కదా దాని గురించి ఈ అనుమానం వచ్చింది అనమాట. చూసారండి మన అభిప్రాయాలు ఎలా మారిపోతాయో. నేను అందుకే అంటూ ఉంటాను, సరసము శృంగారము దాంపత్యం కాదండి, రాజకీయ అభిప్రాయాలు సిద్ధాంత అభిప్రాయాలు మతాలు అన్నీ కూడా ఇంతేనండి. మనకి ఇష్టమైతే ఒకలా మాట్లాడతాం, మనకి ఇష్టం లేకపోతే ఒకలా మాట్లాడతాం. మనకు ఒక మతం అంటే ఇష్టం అంటే ఆ మతంలో అన్నిటినీ సమర్థించాల్సిన అవసరం లేదండి, అది మూర్ఖత్వం అయిపోతుంది. మూఢాచారాలు ఉంటే తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు ఖండించుకోవాలి, పోగొట్టుకోవాలి. అయితే పరాయి వాడు వచ్చి ఖండిస్తాడు. అలా అన్ని మతాల్లో అన్ని దేశాల్లో జరిగాయి. అప్పుడు పరాయి సంస్కృతి పరభాష అన్నీ వచ్చి పడిపోతాయి. దాంతోపాటుగా ఏవో 2-3 లోపాలు ఉంటాయి, అవి మనమే సరి చేసుకోకపోవడం వల్ల అవతల వాడు వచ్చి దాన్ని చాలా పెద్దవి చేస్తాడు. అదే పెద్ద ఈ హిందూ వ్యవస్థ అంటే ఇంతే అన్నట్టుగా మాట్లాడతాడు. అదేం కాదు, అలాంటి చిన్న చిన్న లోపాలు ప్రతి వాళ్ళలో ఉంటాయి, ప్రతి మతంలో ఉంటాయి. అది మనమే గ్రహించుకుని అంబుడ్స్మన్ విధానంలాగా, ఏదో ఇంగ్లీష్లో చెప్తారు అంబుడ్స్మన్ విధానం అని, స్వయం విమర్శ విధానం. మనమే సరి చేసుకుని చక్కగా మనలో ఉండే గుడ్డి నమ్మకాలు పోగొట్టుకుని నిజమైనటువంటి భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది భగవంతుడిని ఏ రూపంలో ఆరాధించినా తప్పు లేదు. ఆ ఆరాధన కేవలం అవగాహన కోసం, కోరికలు తీరడానికి కాదు, ఫలితాల కోసం కాదు. భగవద్గీతే మనకి ప్రమాణం అని గ్రహించగలిగితే మన మతంలోకి అందరూ వస్తారండి. హేతుబద్ధమైన మతం కావడం వల్ల ఈవేళ కాబట్టి రేపైనా వాడు బుర్రతో ఆలోచిస్తే అంగీకరిస్తాడు. అదిగో అటువంటి భావాలు పక్షపాతంతో ఆలోచించకండి నాయన, కరడు కట్టిన వాళ్ళలో ఆలోచించకండి. కాస్త ఏది మంచిది ఏది చెడ్డదనే ఆలోచన ఉండాలి. మనది కాబట్టి అభిమానించడం కాదు, మంచిది కాబట్టి అభిమానించాలి. ఇతరులది కాబట్టి ద్వేషించడం కాదు, చెడ్డది కాబట్టి వ్యతిరేకించాలి. మనకు కావాల్సింది మంచి చెడ్డ, మనది పరాయి వాళ్ళది కాదు. ఇది కుటుంబం విషయంలో ఎంత సత్యమో దేశం మతం సిద్ధాంతం అన్నిటి విషయంలో అంతే సత్యం. ఇక్కడ చూడండి, మేఘానికి అంతకు ముందు వరకు బాగానే ఉందా. ఇప్పుడు సూర్యుడు భూమి మీద కిరణాలు ప్రసరింపజేస్తున్నాడు, భూమి తడుక్కు మనం మెరుస్తోంది అనగానే ఇదేదో చూసి ఆ మొహంలో పడుతున్నట్టుగా ఉంది మా ఆయన, దీని మొహం పాడు చేద్దాం అని వాన కురిసేసింది. మరి మట్టి అంతా నీరు గారిపోతుందిగా, జిడ్డు అయిపోయి. కానీ చిత్రంగా దేని అందాలు దానుకుంటాయండి.
ఒక జడివాన వచ్చే తెగహోరు హడావిడి చేయజొచ్చే దీనికొనొక వేళ లేదనడి నిందలకింకను హెచ్చే భూమికాంతకు సుమగంధయుక్తమగు స్నానముక అంకగనిచ్చే కొంత వేడుకయగుగాని దీనను చెడున్ పనులన్నీయు బద్దకించినన్. ఎప్పుడు జీవితంలో ప్రకృతిలో పరిణామాలని దేన్ని ఎంతవరకు ఎలా తీసుకోవాలో అంతవరకే అలాగే తీసుకోవాలి. అదే పరిణతి, అదే విచక్షణ. దేన్ని తీవ్రంగా తీసుకోకూడదు, అలాగని దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకోవాలంటే ఉద్యోగాలు మానేయమనా, ఇష్టం వచ్చిన తిరగమనా, జలసాలు చేయమనా? నేను తేలిగ్గా తీసుకుంటానండి, ఆఫీస్కి వెళ్ళడం మానేశాను. వాళ్ళు చాలా గంభీరంగా తీసుకున్నారు, దాన్ని తీసి పారేశారు. అదే సంసారం ఇవన్నీ ఉంటూనే ఉంటాయండి. తేలిగ్గా తీసుకోవాలంటే బాధ్యత లేకుంటే సరుగు మీద కూర్చొని బేకాడమనా? ఓ కష్టం వస్తుంది, రావడం సహజమే అనుకో, దానికి ఏం చేయాలో అది చేయడం మానేయకూడదు. అలాగే ఓ సుఖం వస్తుంది, అది కూడా రావడం సహజమే, పొంగిపోవద్దు. ఇది తేలిగ్గా తీసుకోవడం అంటే. అలాగే వాన కూడా అంతే. ఒక జడివాన వచ్చి ఓ పొద్దున ఓ జలు కొట్టేసి, ఓ జడివాన తెగ హోరు హడావిడి చేయజొచ్చి, ఓ పెద్ద హోరు హడావిడి, ఏమిటో విచిత్రంగా ఏం చేసి తుఫాన్ అయిపోతుందేమో అన్నట్టుగా. దీనికొనొక వేళ లేదనడి నిందలకి ఇంకా నొక్కిచ్చే. అసలు పొద్దున్నే వాన వస్తే చాలా చికాగ్గా ఉంటుందండి పనులు చేసుకునే వాళ్ళు అందరికీ చికాకే. ఎందుకంటే ఆడవాళ్ళు పొద్దున్నే లేచి కళ్ళాపు చల్లుకుంటారు, నీళ్లు తోడుకుంటారు, పనులు చేస్తారు, బయటికి నీళ్లు తెచ్చుకుంటారు, వానలో వెళ్ళలేరు. మగాళ్ళు పొద్దున్నే పొలానికి పోవాలి, రకరకాల పనులకు పోవాలి. ప్రాచీన కాలం కాదు, ఆధునిక కాలంలో కూడా చికాకే ఇది. అందుకని కొంతమంది ఏమనుకుంటున్నారు, పొద్దున వచ్చిందేవాడు సంత, పనులన్నీ ఆగిపోవడం, ఇక వేళ పడలేదు దీనికి అని. ఆ మాటకి వానకు కోపం వచ్చింది, ఇంకా తెచ్చిపోయింది నన్ను అంటారా? లోకంలో మనుషులు అలాగే ఉంటారు. వాడు ఏదైనా నేను ఎలాగ ఉంటాను, మీ ఇష్టం అంటూ ముండితనం. దీనికనొక వేళ లేదనడి నిందలకి ఇంకా నొక్కిచ్చి భూమికాంతకు సుమగంధయుక్తమగు స్నానము కనకగనిచ్చి. ఇంత చేస్తే మేఘం ఏ ఉద్దేశంతో వాన కురిపించిందో ఆ ఉద్దేశానికి సరిగ్గా వ్యతిరేకంగా జరిగింది. ఆ వాన కురిసేసరికి ఏమైంది, భూమి మీద ఉండే పుష్పాల సుగంధం, మట్టికి సహజంగా ఉండే సుగంధం, ఇవన్నీ కలిపి భూమికి ఇదివరకు తళుకు బెళుకుల కాంతితో పాటుగా ఇప్పుడు సుగంధం కూడా వచ్చింది. సూర్యుని మరింతగా ఆకర్షిస్తుంది. మేఘమాలు అడుగుతుంది, అనవసరంగా నేను కురిసి దీని అందాన్ని పెంచేశాను, ఏదో పాడు చేద్దాం అనుకో, అలా చేద్దాం అనుకుంటే ఇలా అయింది. తెలంగాణలో చక్కని నుడికారం ఉంటుంది, గట్లనుకున్నాం గిట్లయిపోయా అంటారు. నాకు ఎంత నవ్వు వస్తుందో, భలే చెప్పారు రాని. గట్లనుకున్నాం గిట్లయిపోయే. నిజమే, గట్లనుకుంటే గిట్లే అవుతుంది. చక్కని వాడండి, గట్లనుకున్నాం గిట్లయిపోయే. మరి అలాగే ఉంటుంది మరి. అందుకని విచిత్రంగా వాన కురిస్తే అదేదో భూమి అందం తగ్గిపోతున్నట్టు పెరిగింది. అందుకని చివరికి కవి సారాంశంగా చెబుతున్నాడు, కొంత వేడుకయగుగా అని. పిల్లలేమో కిటికీల్లో చూస్తున్నారు, వానా వానా వల్ల పాటు మొదలెట్టేశారు. అప్పుడు బయటికి వెళ్ళకండి, జలుబు చేస్తుందని తల్లులు నానా హోడం గొడవ. అందులో మళ్ళీ పొద్దున్న వాన మంచిది కాదు, సాయంత్రం వాన మంచిది, మధ్యాహ్నం వానేవిడి చికాగ్గా, రకరకాలు ఉన్నాయి. ఇందులో నమ్మకాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. చెడును పనులన్నీ బద్దగించిన పొద్దున్నే వానతో ఒక ఇబ్బంది ఏమిటంటే, వాన కురుస్తోంది, ఇప్పుడేం బయటికి వెడతాం, వాన కురుస్తోంది, బట్టలు ఎలా ఉతుకుతాం అని పనులు మానేస్తాం కదండి. వాన కురుస్తోంది, కట్టెలు అక్కడ ఉన్నాయి, తెచ్చుకోవాలి, తెస్తే తడిసిపోతాయి అని కాసేపు ఆగుతాం. దీనివల్ల పనులు ఆగిపోతాయి. దీనను చెడును పనులన్నీ బద్దగించిన. సృష్టిలో ఏ పరిణామమైనా, జీవితంలో ఏ పరిణామమైనా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోకపోతే అది మన ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంకా వానలో ఆధునిక జీవితంలో ఉండే విశేషాలు, ఎవరెవరికి వాన ఆనందం కలిగిస్తుంది, ఎవరెవరికి వాన చికాగ్గా ఉంటుంది. కళ్ళాపి జల్లెడి కర్మ తప్పినదని పనికెత్తెలింత సంబరము పడగా. అమ్మయ్య ఓ పని తప్పింది, వాన కళ్ళాపి జల్లేసింది, మనం చల్లక్కర్లేదు. అమ్మగారు ఓ పని తెప్పించారు. ఆ అమ్మగారు ఏం చేస్తుంది, వాన వేరు చెప్పి కళ్ళాపి ఎగొట్టేద్దాం అనుకుంటున్నావా అని ఇంకో కొత్త పని చెబుతుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ దృష్టి ఆవిడ జీతం ఇస్తున్నాగా, ఆవిడ దృష్టి అది. కళ్ళాపి జల్లెడి కర్మ తప్పినదని పనికెత్తెలింత సంబరము పడగా. తడిసిన చోటనే పడవైచితని తిట్ట దినపత్రికా దూత దిగులు పడగా. తడిసిన చోటనే పడవైచితని తిట్ట దినపత్రికా దూత దిగులు పడగా. మా బడికి పూట పోబని లేదని పాకబడి బడవ పరవశింప.
మా బడికి పూట పోవని లేదని పాకబడి భడవ పరవశింప నడువ వెళ్ళిన వారు నడుమ వానకు చిక్కి పరువెత్తలేక ఇబ్బంది పడగా నడువ వెళ్ళిన వారు నడుమ వానకు చిక్కి పరువెత్తలేక ఇబ్బంది పడగా ఇంతగా మొత్తుచుంటివిదేమి కర్మ పొద్దువా ముద్దువా పొమ్ము. కవి అంటున్నాడు ఒళ్ళు మండి, ఎందుకంటే ఆయనకి సముద్రం దగ్గరికి వెళ్ళాలి, తరంగానే చూడాలి, ఆయనకి ఇది ఆటంకం కావాలి. ఇంతగా మొత్తుచుంటివిదేమి కర్మ పొద్దువా ముద్దువా పొమ్ము పోకయున్న పద్య వర్షమ్ము నీ పని పట్టునింకా. ఆయన బెదిరింపులు ఆయనవి, నీ మీద పద్యాలు చెబుతా, ఒక 10 పద్యాలు చెబితే పారిపోతావు. ఈయన కవిత్వం అంత బాగుంటుంది అనమాట. పొమ్ము పోకయున్న పద్యవర్షమ్ము నీ పని పట్టునింక అనగా శాంతించే వాన ఆహా నేననగనేమి అనగా శాంతించే వాన ఆహా నేననగనేమి. అనుకోకుండా ఈయన అనేసరికి వాన ఆగిపోతే మరి అది మనం అంటే ఆగాల్సిందే, ప్రతిదీ ఈయనకే. ఇంకా ఇంత అందంగా ఉంటాయండి తెలుగు పద్యాలు. సాగర ఘోష కావ్యం వానను కూడా ఆధునికమైన జీవితాన్ని వర్ణించినా కూడా. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం.